నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఏపీ టుడేకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత పచ్చ మీడియా ఒక కొత్త అంశాన్ని లేవనెత్తింది. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద కసితోటి వచ్చి ఓట్లు వేశారు. అందుకే ఓటింగ్ శాతం పెరిగింది. అందుకే తెల్లవారుజామున మహిళలు వచ్చి బారులు తీరి నిలబడ్డారు అని చెప్పారు. కసి ఎందుకు ఉండాలనే అంశాన్ని తర్వాత చూద్దాం. దానికన్నా ముందుగా 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే ఆనాడు ఓటమి ఫ్రస్ట్రేషన్ తో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? గోపాల్ ద్వివేది అప్పటి ఎన్నికల కమిషనర్ ఇంటికెళ్లి స్వయంగా అతని మీద దౌర్జన్యం చేయటం, దాదాపు చొక్కా పుచ్చుకున్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఒక చక్కని ట్వీట్ నిన్న ఆయన చేశారు. ఆయన చదివి వినిపిస్తేనే మన అందరికి బాగుంటుంది, మీకు కూడా అర్థమవుతుంది. నిన్న జరిగిన ఎన్నికల్లో మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వటానికి సునామీలా తరలి వచ్చిన నా అవ్వా తాతలకు, నా అక్కా చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, యువతి యువకులకు పేరు పేరు నా శిరస్సు వంచి కృతజ్ఞతలు. వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అభినందన పూర్వక కృతజ్ఞతలు. ఇప్పటి వరకు కొనసాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతోంది. అంటే దీంట్లో కాన్ఫిడెన్స్ కనపడతాం. ఎక్కడ కూడా మరి అధికారంలోకి రామని ఫ్రస్ట్రేషన్ కానీ ఏం కనపట్లా. మరి నిన్నటి వరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అసలు తామే స్టార్ క్యాంపెయినర్స్ లాగా తెలుగుదేశం గెలుస్తోంది, మరి చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతున్నాడు అనే ప్రచారం విపరీతంగా చేయించినటువంటి వాళ్ళు ఈ రోజున మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ స్థాయిలో ఏం వార్తలు రాయలేదే, హెడ్డింగ్స్ పెట్టలేదే. సాక్షి పత్రిక మాత్రం మళ్ళీ జగన్ సునామీ అని పెట్టింది. మరి వాళ్ళు అదేం పెట్టలేదే. ఎవరి ధీమా వారిది అని పెట్టారు ఒకరు, ధీమాతో ఇద్దరు అని పెట్టారు మరొకరు. అదేవిధంగా వాళ్ళు ఇన్ని సీట్లు వస్తున్నాయి అనుకుంటున్నారు కూటమి వారు అని చెప్పేసి కూటమి వారు అనుకుంటున్నారని పెట్టారు. అంతకుముందు ఎన్నికల ప్రచారమేమో వీళ్లే క్యాంపెయినర్స్ లాగా వీళ్లే చేశారు. తత్వం బోధపడిందో లేకపోతే ఎన్నికల ఫలితం ఏ విధంగా రాబోతుందో అర్థమైందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ వర్గాల వాళ్ళు ఆశిస్తున్నారు అని రాశారు. అక్కడే తెలిపోయింది. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎన్నికల సందర్భంగా మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందనేది నిజం. ఈ నిజానికి తగ్గట్టుగా ఫలితం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 120 గ్రామీణ ప్రాంతపు నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు ఎటు వేశారు అన్నది ఈవెన్ తెలుగుదేశంకి అనుకూలంగా సర్వేలు చేసిన వాళ్ళు కూడా చెప్పే మాటే, వైఎస్ఆర్సీపీకి నిలబడ్డారు. అదేవిధంగా పట్టణ ప్రాంతానికి చెందినవి 55 ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఓటింగ్ శాతం పెరుగుదల మరి ప్రభుత్వ వ్యతిరేకను సూచిస్తుంది అని అంటున్నారు.
ఓటింగ్ శాతం పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తే నరేంద్ర మోడీ 2014లో గెలిచిన తర్వాత ఓటింగ్ శాతం పెరిగింది. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇంటికి పోలేదే, మరింత మెజారిటీతో గెలిచాడే. మరి రేపు 2024 కూడా నరేంద్ర మోడీ వస్తాడని చెప్పేసి ఇదే పత్రికలు రాస్తున్నాయి. మరి ఓటింగ్ పెరిగితే ఆయన కూడా ఇంటికి పోవాలి కదా. అంటే అర్థం లేని మాటలు అన్నమాట. మమతా బెనర్జీకి అంతకుముందు శాసనసభలో గట్టి పోటీ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, అంటే 75 సీట్లను గెలిచి సవాలు విసిరినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ 75 నుంచి పెరక్కపోగా 75 నుంచి 40 లోపు స్థానాలకు కుచించుకుపోయింది. మరి మమతా బెనర్జీ 180 నుంచి 213కు పెరిగింది. అంటే ఓటింగ్ పెరుగుదల శాతం అనేది యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలని ఎక్కడా లేదు, ప్రో ఇన్కంబెన్సీ. ఆ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, ఆ 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఏమి ఆస్వాదించారు, ప్రజలు ఆస్వాదించినవి ప్రభుత్వం చేయగలిగిందా లేదా, అలా చేసినటువంటి ప్రభుత్వం మీద విపక్షాలు ఏమైనా కుట్రలు పన్నుతున్నాయా, ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమిష్టి బాధ్యత ప్రజల మీద ఉన్నదా అనే అంశం మీద కూడా ప్రో యాంటీ ఇన్కంబెన్సీలు ఆధారపడి ఉంటాయి. ప్రో ఇన్కంబెన్సీ అనేది ఈ ప్రభుత్వం కొనసాగకపోతే నష్టపోతాం, ఈ ప్రభుత్వాన్ని చాలా దుర్మార్గంగా ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేశారు, మనం అందరం కూడా సమిష్టిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి ప్రో ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు కూడా ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఓటింగ్ శాతం పెరుగుదలే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక అంటే అర్థం లేని వాదన అని చెప్పాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదా 3 పార్టీల కూటమి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను విమర్శించాలి. ఇది మనం బాగా గమనించాలి. వాళ్ళు 2 అంశాలను విమర్శించారు. ఒకటి, మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేస్తానన్నాడు, విఫలమయ్యాడు అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. అది ఆయన 33% బెల్ట్ షాపులను తీసేయించాడు, పెద్ద షాపులను కూడా తీసేయించాడు, పర్మిట్లు తీసేయించాడు. ఆయన ప్రయత్నం ఆయన చేసి కనపడతా ఉంది. కానీ వీళ్ళేమన్నా మద్యపాన నిషేధం చేస్తామని ఏమన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారా? పెట్టలేదు కదా. అదేవిధంగా పెట్టకపోగా నాణ్యమైన మద్యాన్ని ఇస్తాము, ఇంకా మరింతగా మద్యాన్ని తాగిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని తీసుకొస్తామని ఏమైనా చెప్పారా? అసలు ఓపీఎస్ స్థానంలో సిపిఎస్ వచ్చిందే చంద్రబాబు హయాంలో. మరి చంద్రబాబు హయాంలో వచ్చిన దాన్ని ఆయనే తీసేయొచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసేయలేకపోయారు, ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్పాడు. మరి నేను తీసేస్తాననేటటువంటి విషయాన్ని ఏమన్నా మేనిఫెస్టోలో చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యాడని వీళ్ళు ఏలెత్తి చూపించేటటువంటి ఆ 2 అంశాలలో మేము చేస్తామని కూటమి వాళ్ళు చెప్పలేకపోయింది ఎందుకు అనేది ప్రజలు ఆలోచిస్తారా లేదా? ఇంకా జనానికి కసి ఎందుకుంటది? కసి ఎందుకుంటది జనానికి? వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చేసి ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించినందుకు ఉంటుందా? అవ్వా తాతలకు తెల్లవారుజామున 5 గంటలకే తలుపు కొట్టి అవ్వా తాతాన్ని నవ్వుతూ పలకరిస్తూ ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చినందుకు ఉంటుందా? లేదా వాళ్ళ పిల్లలకు ముచ్చటగా యూనిఫామ్ కొనిపెట్టి చక్కగా ట్యాబులు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, బట్టలు కొనిపెట్టి స్కూల్లో ఫీజులు కట్టే పని లేకుండా స్కూలుకు పంపించినందుకు ఉంటుందా? మరి ఇంగ్లీష్ మీడియం కోర్టులకు వెళ్ళి అడ్డగించినా కానీ ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలకు అందించినందుకు కసి ఉంటుందా?
లేకపోతే మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కట్టినందుకు కసి ఉంటుందా? ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినందుకు కసి ఉంటుందా? మరి రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ క్రమం తప్పకుండా అందినందుకు కసి ఉంటుందా? లేదా ఇస్తానన్న రైతు భరోసా 4 ఏళ్ళు ఇస్తానన్నది 5 ఏళ్ళు ఇచ్చినందుకు కసి ఉంటుందా? ఎందుకు కసి ఉంటుంది? మహిళలందరికీ కూడా ఆఖరికి ఉన్నత కులాలకు చెందినటువంటి మహిళలకి ఏ విధమైనటువంటి ఆదరణ నేను ఇవ్వలేకపోయానని ఆలోచించి ఎన్నికల ప్రచారంలో చెప్పని దాన్ని కూడా ఈబీసీ నేస్తం కింద కొత్తగా అంశాన్ని తీసుకొచ్చి 3 ఏళ్ల పాటు సంవత్సరానికి 15,000 కాడికి ఉన్నత కులాలకు చెందినటువంటి మహిళలకు కూడా వేసినందుకు ఉంటుందా? ఎందుకు కసి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద కసి ఉండాల్సిన పని ఆయన ఏం చేశారు? ఆయన ఏమీ చేయలేదు కాబట్టే కదా ఆయన పథకాలను ఎక్కడా విమర్శించలేదు. ఆయన పథకాలను విమర్శించకుండా ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఏదో ఫ్రాక్షనిస్ట్ అని, ఆయన ఏదో కుటుంబ బంధాలని చూసుకోలేని వాడని, ఇంట్లో వాళ్ళనే చూడలేని వాడు ప్రజలనే చూస్తాడనేటటువంటి దుష్ప్రచారమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాడు, ప్రజలతో మమేకమైపోయాడు, ప్రజల హృదయాలలో స్థానాన్ని సంపాదించుకున్నాడు అనేటటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేశారా? మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలలో ఏదైనా సరే తప్పులు ఉంటే ఇదిగో నువ్వు చేసినటువంటి తప్పులు ఉన్నాయని చెప్పేసి విమర్శించేవాళ్ళు కదా. విమర్శించకపోగా ఆయన ఇచ్చినటువంటి పథకాలనే ఆయన ఇంట్లో ఒకరికి అమ్మఒడి ఇస్తే ఇంట్లో ఎంతమందినైనా కనండి, 3 ఇస్తాం, 4 ఇస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఇచ్చిన దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా 45 ఏళ్ల మహిళలకు పెన్షన్లు ఇటువంటి మహిళలు 45 ఏళ్లకే ముసలోళ్ళని చేస్తారా అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు 19 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా కులం చూడకుండా వాళ్ళు బీసీనా, ఎస్సీనా, మైనారిటీనా అనేది కాకుండా ఓసీ అయిన ప్రతి మహిళకు కూడా 1500 లెక్కన ఇస్తానని చెప్పేసి చెప్పేశాడు. 1500 అంటే సంవత్సరానికి 18,000. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి పథకాలను కాపీ కొట్టాల్సినటువంటి అవసరమే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించాడు కదా. మరి ఇప్పటిదాకా పథకాల మీద విమర్శించేటటువంటి సాహసం లేక, ధైర్యం లేకే కదా వివేక 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 అంటూ ఏళ్ల తరబడి వెంటాడారు. వర్కౌట్ కాలేదు. కాకపోగా ఏమి జరిగిందనే వాస్తవాలు ప్రజలకు తెలిసిపోయినాయి కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు అనుకున్నారు. తర్వాత వాలంటీర్ల మీద పడ్డారు. ఆ వాలంటీర్లు మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారన్నారు, మరి ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లుగా సంఘ విద్రోహ శక్తులుగా వాళ్ళని మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థను ఎత్తేస్తామన్నారు. తీరా వాలంటీర్లు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధలాగా అనుసంధానమై ఉన్నారు. వాళ్ళ జోలికి వెళ్తే పుట్టు మునిగిపోతుంది అనుకొని మళ్ళీ ఆ వాలంటీర్ల గాడిలోకి వచ్చేసి వాలంటీర్లకు 5,000 ఏం సరిపోతే మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని చెప్పేశారు. వివేక కేసు వల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నారు. వాలంటీర్ల మీద దాడి చేసి ఉపయోగం లేదని చెప్పి తెలుసుకున్నారు. చివరికి ల్యాండ్ టైటిలింగ్ అంశాన్ని తీసుకున్నారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ అంశము మోగినంతకాలం మోగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, పైన భగవంతుడు ఉన్నాడు, క్రింద మీరున్నారు, మీరే నా బలం అని చెప్పిన విధంగానే ల్యాండ్ టైటిలింగ్ గురించి దుష్ప్రచారం చేసినటువంటి ఈనాడు వాళ్లే అది ఒక గొప్ప పథకం, ప్రపంచంలో ఉన్నటువంటి
అతి గొప్ప పథకం ఇప్పటికే 90 దేశాల్లో అమలులో ఉందని చెప్పేసి అన్నదాత కార్యక్రమంలో వాళ్ళు చెప్పిన దాన్నే బయటకు తీసిన తర్వాత అసెంబ్లీలో పయ్యావుల కేసు ఆ యొక్క యాక్ట్ ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమర్థిస్తూ మాట్లాడిన తర్వాత ఈ రెండు అంశాలను కూడా స్ఫురించకుండా చాలా తెలివిగా ఆ అంశంలో ఏంటి, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, దానివల్ల జరిగే లాభాలేంటి, ప్రజలకు కలిగేటటువంటి భద్రత ఏంటి, ఒక ల్యాండ్కి ఏదన్నా సరే హక్కు కోల్పోవాల్సి వచ్చినా వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్సూరెన్స్ ఏంటి, దాంట్లో ఉన్న వెసులుబాట్లు ఏంటి, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇక ల్యాండ్ టైటిలింగ్ వల్ల కూడా ఉపయోగం జరగలేదు అనేటటువంటి ఆలోచనకు వాళ్ళు వచ్చేసారు. పోనీ మానస పత్రిక అయినటువంటి అమరావతి గురించి ఏమైనా చెప్పారా? మేము వస్తే అమరావతిని గెలిపిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో అమరావతిని ఏకరాజధానిగా కొనసాగిస్తామని అదేమన్నా చెప్పారా? అది చెప్పకపోగా విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బాలకృష్ణ అల్లుడైనటువంటి భరత్ చేత ఇక అమరావతి అనేది అవుట్డేటెడ్ ప్రాజెక్ట్, 20 ఏళ్ల కథ, అది 20 ఏళ్ల గురించి కాదు, విశాఖపట్నం నుంచి అభివృద్ధి చేస్తాము, విశాఖపట్నంనే మేము కూడా క్యాపిటల్ గా ఆహ్వానిస్తామని చెప్పేసి చెప్పారే. అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి రూట్ లోకి మీరు వచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ రూట్ లోకి ఆయన రాలేదే. మీరు 20,000 ఇస్తాము రైతు భరోసా కింద అనగానే ఆయన 20,000కి పెంచలేదే, 13,500 నుంచి 16,000కే పెంచాడే. మీరు 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తామనగానే నేను కూడా 4,000 ఇస్తానని ఆయన అనలేదే. మీరు 4,000 రూపాయలు ఏమన్నారు, మార్చి ఏప్రిల్ మే నెలలు కూడా కలుపుకొని జూన్ లో ఒకేసారి 12,000 రూపాయలు ఇస్తామని ప్రజలకు ఆశ పెట్టినా గానీ ఆయనేమి ఆతృత పడలేదే. నేను 28, 29 సంవత్సరాల్లో మాత్రమే 250 రూపాయలు పెంచగలుగుతాను, ఇప్పటికైతే ఆ 3,000 ఇస్తాను, ఇప్పటికి ఇస్తున్నటువంటి 3,000 దేశంలో అత్యంత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే పెన్షన్ ఇస్తున్నటువంటి అంశాన్ని చెప్పాడే. కాకపోతే మీ భయం వల్ల ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ అనే ముద్ర వేసి, ఏది అప్పర్ మిడిల్ క్లాసు సంపన్నులకి మీ సంపదనంతా కూడా, మన సంపదనంతా కూడా పేదలకు దోచిపెడుతున్నాడు అనేటటువంటి ప్రచారాన్ని మీరు చేశారు. ఆ ప్రచారం కూడా వికటించింది. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ అంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ దేశంలోనైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ట్యాక్స్ పేయరే. ఆ మాటకు వస్తే సామాన్యులే ఎక్కువ ట్యాక్స్ పేయర్స్. సామాన్యులు ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ అంటే సామాన్యులు ఎక్కువగా కొనుగోళ్లు ఎక్కువగా చేస్తారు. వాళ్ళ నిత్యావసరాల కోసం ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళు ప్రతి కొనుగోలు చేసినటువంటి వస్తువు ద్వారా సేల్స్ ట్యాక్స్ రూపంలో, ఈవెన్ వాడు బీడీ తాగటానికి ఒక అగ్గిపెట్టు కొనుక్కున్నా కూడా అగ్గిపెట్టు ద్వారా కూడా అతను ట్యాక్స్ చెల్లించినట్టేనన్న విషయాన్ని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు ఒక్కళ్లే కాదు, ట్యాక్స్ పేయర్స్ అంటే అందరూ కూడా. మరి ఇలాంటిది ఒక 20 రోజుల పాటు ప్రచారం చేసుకుంటారేమో కానీ ఏది మేమే గెలుస్తామని వాస్తవాలు బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత ఇక విక్టరీ సింబల్ ఒకటి చూపించుకుంటూ నైతికంగా మేమే గెలిచాము అని సర్దుకోవాల్సింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఇక మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇస్తారన్నది ఆలోచన ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే అది ఏమన్నా ఇంటెలిజెన్స్ ద్వారా కానీ దేని ద్వారా కానీ ఉండి ఉన్నట్టయితే ఈ పత్రికలే, నిన్నటిదాకా భజన చేసినటువంటి పత్రికలే క్యాప్షన్స్ పెట్టి ప్రధాన శీర్షికలు హెడ్డింగ్లు పెట్టి రాయలేదు ఎక్కడ. చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున హడావుడి చేసేవాడు, ప్రెస్ మీట్ పెట్టేసేవాడు, ఎక్కడేం పెట్టలేదు, ఏమి చేయలేదు. కాకపోతే కార్యకర్తలు ధైర్యంగా ఉంచాలి కాబట్టి మనమే గెలుస్తామని చెబుతున్నాడు. గతంలో కూడా 2019లో కూడా 150+ అని బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇట్లా ఇచ్చినా కానీ ఉపయోగం లేదులే అనే తత్వం వాళ్ళకి బోధపడి వాళ్ళు తెలుగుదేశం వర్గాలు ధీమాగా ఉన్నాయి, వైసీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి అని చెప్పారు.
కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందంటే ప్రజలు చాలా చాలా ధీమాగా ఉన్నారు. తమ యొక్క శ్రేయో ప్రభుత్వాన్ని, సంక్షేమ ప్రభుత్వాన్ని, అభివృద్ధి ప్రభుత్వాన్ని తామంతా కూడా ఓట్లు వేసి కాపాడుకున్నామనేటటువంటి ధీమాగా ప్రజలు ఉన్నారు అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. నమస్తే.